క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈరోజు పాత నిబంధనలో క్రీస్తు పుట్టుకను గురించి నెరవేర్చబడ్డ ప్రవచనాలను కొన్నిటిని ధ్యానం చేద్దాం. అనేక మంది ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు పుట్టుకను గురించి ముందుగానే ప్రవచించారు. వారిలో బిలాము ప్రవచనాన్ని, యాకోబు ప్రవచనాన్ని నేటి వాక్య ధ్యానంగా మనం చూద్దాం. బిలాము సంఖ్యాకాండము 24 అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ప్రవచిస్తుంటున్నాడు. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును అని చదువుతున్నాం. ఈ ప్రవచనంలో క్రీస్తు నక్షత్రముగా అభివర్ణించబడ్డాడు. ఆయన యాకోబు, ఇస్సాకు, అబ్రహాముల వంశాల నుండి వస్తాడు అని కూడా వ్రాయబడింది. యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించి ప్రతి శత్రు భయం నుండి వారిని విడిపించడమే తన పుట్టుకలో గల ఉద్దేశం. మొదటి రాకడలో తాను బెత్లెహేంలో జన్మించడం జరిగింది. ఆయన రెండవ రాకడలో ఈ భూమిపైన తన రాజ్య పరిపాలన కొనసాగింపబడుతుంటుంది. బిలాము ప్రవచనము మొదటిగా ఇశ్రాయేలీలను తన శత్రువుల నుండి విడిపించిన దావీదుకు సంబంధించినట్టుగా ఉన్నది. కానీ దూరదృష్టితో చూసినప్పుడు రాబోయే మెస్సయ్యకు ఇది గుర్తుగా ఉన్నది. ఒకానొక రోజున తన పరిపాలనను అంగీకరించే వారందరినీ ప్రభువైన యేసు విడిపిస్తాడు. రెండవదిగా యాకోబు ప్రవచనం. ఆదికాండం 49వ అధ్యాయం 8 నుండి 12 వచనాల్లో యాకోబు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. ప్రత్యేకించి 12 గోత్రాలలో యూదా గోత్రం గురించి ఈ విధంగా ప్రవచించాడు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తినివచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కనులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అని చదువుతున్నాం. 8వ వచనంలో యేసుక్రీస్తు యూదా రాజవంశం నుండి వస్తాడని యాకోబు ప్రవచించాడు. ప్రజలు అతనికి విధేయులై ఉంటారని కూడా చెప్పబడింది. యాకోబు దీవెనలో యూదా కుటుంబము రాజగోత్రంగా పిలువబడిందని మరియు మిగిలిన గోత్రాలు యూదా గోత్రం ముందు తల వంచుతాయని నిర్ధారించింది. ఎందుకంటే ఈ గోత్రం నుండి వాగ్దాన బీజము మెస్సయ్య వస్తాడు. అంతిమంగా ఒక యువరాజు వలె సర్వ ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తాడు. 9వ వచనంలో యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహంగా పిలువబడ్డాడు. 12 గోత్రాల్లో యూదా గోత్రం సింహంగా అభివర్ణించబడింది. సింహం అనేది బలానికి, నాయకత్వానికి గుర్తుగా ఉంది. యువసింహం అనగా నిర్భయమైన దానికి సూచన. గర్జించు ఆడసింహము అనగా మగసింహము కంటే మరింత ఆగ్రహం కలది అని అర్థం. 10వ వచనంలో యేసుక్రీస్తు షిలోహు వలె అభివర్ణించబడ్డాడు. షిలోహు వచ్చు వరకు అంటే షిలోహు అనగా వారసుడు మరియు వారసత్వాన్ని స్వాధీనపరచుకునేవాడు అని అర్థం. ప్రజలు క్రీస్తు పరిపాలన క్రిందికి వస్తారు. ఈ క్రీస్తు ప్రజలకు గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదమును ఇస్తాడు అని దీని యొక్క అర్థం. 11వ వచనంలో క్రీస్తు శిలువ మరణం గురించి కూడా యాకోబు ప్రవచించాడు. ద్రాక్షారసము క్రీస్తుకు వర్తింపబడుచున్నది. అతని వేదనకరమైన మరణము ద్వారా పాపుల కొరకు చిందింపబడిన రక్తముకు అది సాదృశ్యమై ఉంది. మరొక మాట ఏమంటే 10వ వచనంలో
రాజదండము అతను కలిగి ఉంటాడని వ్రాయబడింది. రాజదండము అధికారం యొక్క చిహ్నానికి గుర్తుగా ఉంది. మెస్సియా పాలన స్వీయ ప్రభుత్వం గలదై మరియు చట్టపరంగా రాజ్యాంగ నిబద్ధతతో కూడినదిగా ఉంటుంది. ఆయన కాళ్ల మధ్య నుండి, అంటే ఆయన సంతానములో నుండి ప్రజలు అనగా ఇశ్రాయేలు మాత్రమే కాదు కానీ అన్ని దేశాలు అతనికి విధేయులుగా ఉంటారని అర్థం. రానున్న రోజుల్లో ఈ భూప్రపంచమంతా కూడా క్రీస్తు రాజ్యముగా మారుతుంది. ప్రియులారా, యాకోబు తను మరణించే ముందు తన 12 మంది కుమారులను పిలిచి ఒక్కొక్క కుమారుని గురించి దీవెనలు పలుకుతూ వారిని ఆశీర్వదిస్తూ ప్రత్యేకించి యూదా గోత్రం గురించి చెప్పినప్పుడు యేసుక్రీస్తు పుట్టుకను గురించి తను ప్రవచనాత్మకంగా ప్రవచించాడు. యాకోబు ఒక ప్రవక్త. ఈ మాటల ద్వారా దేవుని వాగ్దానాలన్నీ నమ్మదగినవని, దేవుడు వాగ్దానం చేసింది ఏదైనా మన జీవితంలో నెరవేరుతుందని నమ్మి ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, భవిష్యత్తును నువ్వు ఎరిగినటువంటి వాడువు. ఎంతగానో యాకోబు చేత యేసుక్రీస్తు పుట్టుక గురించి ముందుగానే నువ్వు ప్రవచనాత్మకంగా తెలియచేసావు. ఏదైతే నువ్వు తెలియజేసావో ఆ వాగ్దానము ఖచ్చితంగా నువ్వు నెరవేర్చావు. నిజముగానే యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన యూదా గోత్రపు సింహముగా, ఇదిగో మరి షిలోహుగా రానున్న రోజుల్లో తన 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమిపైన తన పరిపాలన కొనసాగించేవాడుగా నువ్వు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, రానున్నటువంటి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన నీతిగల రాజ్యంలో వారసులగుటకు మీకు కృప కలిగిన తండ్రి, నిరీక్షణ కలిగి కొనసాగుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.